మాలేగావ్ పేలుళ్ల దగ్గర నుంచి హైదరాబాద్ పేలుళ్ల దాకా ఏ ఉగ్రవాది చేశాడు, ఏ ఉగ్రవాద సంస్థ అని వెనకాల ఉంది, ఆ ఉగ్రవాద సంస్థ వెనకాల పాకిస్తాన్ ఎలా ఉంది, వాడు డబ్బులు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఇదంతా తెలుసు. నిఘా సంస్థలకి పట్టుకున్నాయి, అరెస్టులు కూడా చేసినాయి. కానీ ముస్లింల ఓట్ల కోసం ప్రతిసారి తీవ్రవాదులు దొరికినప్పుడన్నా అలా ముస్లింలే ఉంటారా, ఇంకెవరు ఉండరా అని కొంతమంది ముస్లిం పెద్దలు అన్నారని, వాళ్ళని సంతృప్తి పరిస్తే టోటల్ ముస్లిం సమాజం సంతృప్తి పడుతుందని కావాలని సాధ్వి ప్రాచి అనేటటువంటి అమ్మాయిని అడ్డుపెట్టి, అంతకుముందు దాకా మార్వాడిగా ఉన్నటువంటి అమ్మాయి తను సర్వసంగ పరిత్యాగి అయ్యి సాధ్వి ప్రాచిగా పేరు మార్చుకుని సన్యాసినిగా తన అంతకు ముందు ఉన్నటువంటి వాహనం అమ్మేస్తే, ఆ వాహనం ఈ పేలినటువంటి ప్రదేశంలో ఉంటే ఈ వాహనానికే ఇది పేల్చి, అంటే పేలుడు పదార్థాలు అమర్చి తనే చేసింది పేలుడు, తద్వారా హిందూ తీవ్రవాదాన్ని తీసుకొచ్చింది. ఆవిడికి సహకరించింది ఇదంతా చేయడానికి ఎవరయ్యా అంటే సైన్యంలో పనిచేసేటటువంటి ఈమె స్నేహితుడు కల్నల్ పురోహిత్ దీనికి కారణం అంటూ పెద్ద ఎత్తున వీళ్ళందరినీ అరెస్టులు చేసింది. మొన్న మధ్యనే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఆమె మీద కేసుకు సంబంధించినటువంటి దాంట్లో. ఇదే కింద కోర్టు ఏంటంటే అసలు ఆ వాహనం ద్వారా పేలుడు జరిగిందని నిర్ధారణ కాలేదు. ఆ వాహనంలో ఎలాంటి మందుగుండు సామాగ్రి పేల్చలేదు. మందుగుండు అక్కడ పేల్చినటువంటి ఏరియాలో ఆ వాహనం ఉంది, అది కూడా అమ్మాయి అమ్మేసిన వాహనం. కానీ అమ్మాయిని అది అడ్డుపెట్టి ఒంటి మీద బట్టలు లేకుండా టాయిలెట్కి కూడా పోనీయకుండా దారుణమైనటువంటి నరకాన్ని చూపించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ దగ్గర నుంచి నరేంద్ర మోడీ దాకా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వాళ్ళ పేర్లు చెప్పమని నానా తిప్పలు పెట్టారు. ఆమె నాకు సంబంధం లేకుండా నేనెట్ట చెప్తే, నేను సన్యాసిని, నేను సర్వసంగ పరిత్యాగినయ్యి నా స్వార్థం కోసం ఇంకొక తప్పు చేయలేనని చెప్పి తను ప్రాణాలకు తెగించి కూర్చుంది. కల్నల్ పురోహిత్ని ఎంత హింసించినా కూడా అతను కూడా అలా పేర్లు చెప్పడానికి అంగీకరించలేదు. అతను వైస్ కర్నల్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అతని మీద కూడా కేసు కొట్టేయడంతో సైన్యంలో తిరిగి తీసుకోవడానికి సాధ్యమైంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సాధ్యమయ్యేది కాదు. మోడీ సర్కార్ ఉంది కాబట్టి సాధ్యమైంది. 9 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి 17 ఏళ్ల పాటు న్యాయం కోసం నిరంతరం పోరాడినటువంటి ఆ సైనికుడు ఏదో మొన్నటిదాకా లెఫ్టినెంట్ కల్నల్, ఇప్పుడు కల్నల్గా పదోన్నతి లభించింది. సైన్యాన్నే తీవ్రవాదులుగా చూపించేటటువంటి ఒక పెద్ద కుట్ర, భారతదేశంలో జరిగినటువంటి ఒక అతిపెద్ద కుట్రకు సంబంధించినటువంటి అంశాలు ఇదే కీలకం.